హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ చెరిష్. ఒకటి మిమ్మల్ని హానెస్ట్‌గా అడుగుతాను. మీలో ఎంతమందికి అసలు మదర్‌హుడ్ అంటే రియల్ మీనింగ్ తెలుసు? అసలొక బేబీ పుట్టిన తర్వాత చాలామంది ఫోన్స్ చేస్తారు, మెసేజెస్ చేస్తారు, వచ్చి కలుస్తారు. బేబీ ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు? నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇలా చాలా రకాలుగా కేర్ తీసుకుంటారు. కానీ కొన్ని రోజులు గడిచాక అంటే మేబీ కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు గడిచాక అంతా నిశ్శబ్దం అయిపోతుంది. అప్పుడు ఒక మదర్ యొక్క అసలైన మునుపెన్నడూ చూడని జర్నీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఈ వీడియో వీలైతే చివరి వరకు చూడండి. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దీనివల్ల కొంతమందికి మదర్‌హుడ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అన్‌కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే, మదర్‌హుడ్ అనేది కాన్ఫిడెన్స్ తోటి స్టార్ట్ అవ్వదు. కన్‌ఫ్యూజన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఏంటి కన్‌ఫ్యూజన్ అనుకుంటున్నారా? ఆ మదర్ ఎవరైతే ఉంటారో తను ప్రిపేర్డ్‌గా లేక కాదు. తన ఇంటర్నల్ సిస్టమ్ అంతా ఓవర్‌నైట్ రీసెట్ అవుతుంది. అందువల్ల నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది జనరల్‌గా ఎవరు డిస్కస్ చేయరు. ఒక చైల్డ్ బర్త్ అనేది ఒక బేబీని కొత్తగా ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేయటం మాత్రమే కాదు, ఒక విమెన్‌ని కొత్తగా రీబిల్డ్ చేస్తుంది ఇన్‌సైడ్ ఔట్. అండ్ ఎంతలా రీబిల్డ్ చేస్తుందంటే, తన హార్మోన్స్ ప్రెగ్నెన్సీకి ఏవైతే సపోర్ట్ చేస్తాయో, అవి క్విక్‌గా డ్రాప్ అయిపోతాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ స్లీప్ డిప్రైవేషన్. బ్రోకెన్‌గా ఉంటుంది నిద్ర అనేది. అండ్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు రాదో కూడా తెలీదు. అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. హోల్ బాడీ మొత్తం రిపేర్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అండ్ మన బ్రెయిన్ వచ్చేసి రీవైర్ అవుతుందనమాట. ఎందుకంటే అది కొత్తగా పుట్టిన ఏదైతే బేబీ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మొత్తం సిస్టమ్ అంతా రీవైర్ అవుతుంది. సైన్స్ దీన్ని న్యూరలాజికల్ ట్రాన్సిషన్ అంటుంది. ఎంత సైన్స్ దీన్ని న్యూరలాజికల్ ట్రాన్సిషన్ అని చెప్పినా తన బ్రెయిన్ మాత్రం తనకు తెలియని ఒక కొత్త సర్వైవల్ మోడ్‌ని నేర్పిస్తుంది. సో, ఇది వీక్‌నెస్ కాదు, బయాలజీ. ఇది బయాలజీ అని మాకు తెలీదని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఒక మదర్‌లో మాత్రం ఈ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటాయి ఓవర్‌వెల్మింగ్‌గా. సో, దానివల్ల ఎప్పుడు రియల్ ప్రెషర్ స్టార్ట్ అవుతుందంటే, కొంతమంది వేసే అన్నెసెసరీ కామెంట్స్ వల్ల. అవెలా ఉంటాయంటే, ఇంతకుముందు మేము పిల్లల్ని పెంచలేదా? అంటే మన ముందు జనరేషన్స్ వాళ్ళు కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఎవరైతే అంటారో, మేము పిల్లల్ని పెంచాము, 5 మందిని పెంచాం, 6 మందిని పెంచాం, మేమిలా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, మేము స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళం. నువ్వేంటి ఇలా అయిపోయావు? నీ జుట్టెందుకు ఊడిపోతుంది? అండ్ నువ్వేంటి లావైపోతున్నావు? ఇలా కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఈ కామెంట్స్ వల్ల చాలా ప్రెషర్ అనేది బిల్డ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆ ప్రెషర్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటుంది ఆ మదర్‌కి. ఒక్కోసారి ఇలాంటి కామెంట్స్ హస్బెండ్ దగ్గర నుంచి కూడా వినాల్సొస్తుంది. అది చాలా బాధాకరం. కాకపోతే తన దగ్గర మాత్రం ఇలాంటివి మాట్లాడకండి ఒక మదర్ దగ్గర. ముందు జనరేషన్ వాళ్ళు ఈజీగా నలుగురు, ఐదుగురిని పెంచారు. లేదా ఇద్దరు, ముగ్గురిని పెంచారు అనంటే అప్పటికి వాళ్ళకున్న అవైలబిలిటీస్ వేరు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. చాలా లైఫ్ స్లోగా ఉండేది. పిల్లలు మంచిగా బయట ఆడుకునేవాళ్ళు. నైబర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అండ్ అప్పుడు అట్మాస్ఫియర్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, ఫుడ్ వేరు. ఈజీగా మెయింటెనెన్స్ ఉండేది. అండ్ చైల్డ్ కేర్ గూడా షేర్ చేసుకునేవాళ్ళు అందరూ ఈక్వల్‌గా. దానివల్ల ఐసోలేటెడ్‌గా అనిపించేది కాదు మదర్స్‌కి. కానీ ఇప్పుడున్న మదర్స్ అలా కాదు. ఎందుకంటే ప్రతీదీ వాళ్ళే చేసుకుంటున్నారు. ఈవెన్ కొంతమందయితే జాబ్ చేసి ఇంటికొచ్చి మళ్ళీ ఆ చైల్డ్ కేర్ గూడా తీసుకోవడం, అది చాలా పెద్ద ప్రెషర్‌గా అయిపోతుందనమాట ఇప్పుడున్న మదర్స్‌కి. ప్రతీదీ షేర్ చేసుకోవడం వేరు. అండ్ ఐసోలేటెడ్‌గా తనే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మొత్తం తనే చూసుకోవడం వేరనమాట. ఇది సపోర్ట్ తగ్గడం వల్ల. అంతేగాని తను స్ట్రాంగ్ అవ్వక కాదు. నేను చెప్పే విషయాలు కొంతమంది రిలేట్ అవుతారనుకుంటున్నాను. అండ్ ఇలా కాకుండా ఇంట్లో ఉండే మదర్స్‌కైతే వేరే రకమైన కామెంట్స్ వస్తా ఉంటాయి. బేబీ దగ్గరే కూర్చుంటే పనులెప్పుడు చేసుకుంటావు అని అంటారు. బద్ధకం అని గూడా అంటారు ఒక రకంగా. అండ్ అదే బేబీని కాసేపు పనులు చేసుకుంటా పక్కకు వదిలిపెట్టి, ఆ పనిలో ఉంటే మాత్రం ఆ బేబీకి ఏదన్నా అయినా లేదా కింద పడినా "నువ్వెక్కడికెళ్ళిపోయావు? నీకు నిర్లక్ష్యం ఎక్కువ." ఇలాంటి మాటలు వింటూ ఉంటాం అనమాట. మీరెంత కేరింగ్ అన్నా చూసుకోండి. మీరు ఈ కామెంట్స్ అయితే ఎప్పుడో ఒకసారి వింటూనే ఉంటారు. ఇలాంటి జడ్జ్‌మెంట్స్ వల్ల
ఆ మదర్ సైకలాజికల్లీ కాగ్నిటివ్ ఓవర్‌లోడ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇదేంటంటే ఆపోజిట్ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల బ్రెయిన్‌కి రెస్ట్ అనేది దొరకదు. ఇక్కడే మెంటల్ ఎగ్జాషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. మీరందరూ అనుకోవచ్చు లేదా చాలామంది అంటూ ఉంటారు. హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఇలా జరుగుతుంది. అండ్ ఆ మదర్ చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది. లేదా ఇంకోటి అంటూ ఉంటారు. కానీ నిజంగా ఆ మదర్‌కి ఎలా ఉంటుందో అండ్ తను రియల్‌గా ఏం ఫీల్ అవుతూ ఉంటుందో ఇదెవరికీ తెలీదు. అసలు మెడికల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇది హార్మోన్ ఇన్‌స్టెబిలిటీ మాత్రమే కాదు, ప్రొలాంగ్డ్ స్లీప్ డిప్రైవేషన్ అంటే కంటిన్యూయస్‌గా నిద్రలేకపోవడం అండ్ కంటిన్యూయస్‌గా రెస్పాన్సిబిలిటీ అనేది తనే చూసుకోవడం వల్ల అండ్ సోషల్ ఐసోలేషన్ వల్ల. అండ్ ఇది వీక్‌నెస్ కాదు. అసలు వీక్‌నెస్ అని మాత్రం మీరు రాంగ్‌గా గెస్ చేయమాకండి. అండ్ ఏదో జరిగిపోతుందని గూడా అనుకోకండి. ఇది తన బ్రెయిన్‌కి రెస్ట్ లేకపోవడం వల్ల. రెస్ట్ లేకపోతే ఏమవుతుంది ఎవరికైనా? ఎమోషన్స్ అనేవి ఇంటెన్సిఫై అయిపోతాయి. దానివల్ల తను ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది. లేదా ఎక్కువగా అరుస్తుంది. లేదా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందని మీకు ఒక క్వెషన్ మార్క్ వస్తుంది గదా! దానికి రీజన్ ఇదనమాట. తన బ్రెయిన్ ఈ ఎమోషన్స్ అన్నిటిని గూడా ఇంటెన్సిఫై చేస్తుంది. అందుకే చైల్డ్ బర్త్ తర్వాత రెస్ట్, సపోర్ట్ ఈ 2 చాలా లగ్జరీ లాంటివి. చాలా నెసెసరీ అనమాట ఆ మదర్‌కి. అందుకే చెప్పేది రెస్ట్ బాగా తీసుకోండి. అండ్ నాట్ ఓన్లీ ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా మనకి రెస్ట్ అవసరం. సో, మోటివేట్ చేయాల్సిన పరిస్థితే వస్తే మోటివేట్ చేయకండి. మీరు సపోర్ట్ ఇవ్వటానికి ట్రై చేయండి ఒక మదర్‌కి. కేరింగ్ అంటే చైల్డ్ కేరింగ్ లేదా చైల్డ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు షేర్ చేసుకోవడం వల్ల తనకి ఫిజికల్‌గా కాదు, ఎమోషనల్‌గా గూడా మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళవుతారు. సో, మోటివేషన్ కంటే బదులు మీరు ఇలా చేసి చూడండి. అండ్ ఇలా రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవడం వల్ల ఆ మదర్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్ట్రెస్ హార్మోన్స్ రెడ్యూస్ అవ్వటమే కాదు, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ హీలింగ్ గూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఐదర్ ఇట్ ఈస్ ద సిజేరియన్ ఆర్ ఇట్ ఈస్ ద వెజైనల్ బర్త్. తన హీలింగ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఫిజికల్‌గా మాత్రమే గాదు, ఎమోషనల్‌గా గూడా తను స్ట్రాంగ్ అవుతుందనమాట. అలోన్‌గా, సింగిల్‌గా అన్నీ చూసుకోవడం వల్ల కాబోలు చాలామంది కొన్ని సందర్భాల్లో హైపర్‌గా రియాక్ట్ అవుతా ఉంటారు. అండ్ నేనిది సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే దీని వెనకాల చాలా, చాలా, చాలా ఎమోషనల్‌గా తన విజన్ అనేది బ్లర్ అయిపోతుంది. అలాంటి సందర్భాలు క్రియేట్ అయినప్పుడు. లేదా తన్ని తను ఏదైనా చేసుకోవడం, లేదా చైల్డ్‌కేమన్నా హార్మ్ చేయటం లాంటివి చేయొచ్చు. ఎందుకంటే మెంటల్‌గా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ ఐయామ్ నాట్ సపోర్టింగ్ దిస్. బట్ ఇది సైంటిఫిక్‌గా గానీ, లేదా సైకలాజికల్‌గా గానీ తనలో జరిగే మార్పులనమాట. ఇది జనాలు అర్థం చేసుకోవాలనే నా ఈ ప్రయత్నం. నేను మదర్స్‌కి అందరికీ ఒకటి చెప్తాను. ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోపోతే ప్రపంచం ఏమి ఆగిపోదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఉంది. క్లీన్ చేయాలి లేదా ఇప్పుడు చేయకపోతే ఎలాగా? ఎందుకంటే బేబీ పడుకున్నప్పుడు మీరు గూడా పడుకోండి దయచేసి. ఎందుకంటే అది చేసుకోపోతే నష్టమేం లేదు. ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకుంటారు. లేదా హెల్ప్ తీసుకొని చేసుకోండి. అంతేగాని మీరే చేయాలి, అన్నీ మీరే చేసుకోవాలని మాత్రం అనుకోకండి. అండ్ ముఖ్యంగా ఎవరినన్నా హెల్ప్ అడగటానికి మాత్రం నిస్సంకోచంగా అడగండి. ఎందుకంటే మీరు ఏమన్నా అనుకుంటారేమో అని మీకు మీరు ఫీల్ అయిపోయి ఏదైనా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు హెల్ప్ అడగటానికి. జస్ట్ ఆస్క్ ఫర్ హెల్ప్. మొహమాటం లేకుండా హెల్ప్ అడగటం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు మీకు హైటెండ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు అండ్ ఎమోషనల్‌గా కానీ, లేదా ఇంకేదన్నా హ్యాపీ థింగ్స్ గూడా కొన్నిసార్లు మనం షేర్ చేసుకోము. సో, అలాంటి ఓవర్‌వెల్మింగ్ థింగ్స్ ఉన్నప్పుడు మీరు షేర్ చేసుకోండి మీ క్లోజ్డ్ వన్స్‌తో. సో, అది మీకు మెంటల్ ప్రెషర్ అనేది తగ్గిస్తుంది. స్ట్రెస్ కలిగించదు. అండ్ మీరు కొంచెం హ్యాపీగా, యాక్టివ్‌గా ఇంకా బేబీకి గానీ, మీకు మీరు గానీ న్యాయం చేయగలుగుతారు. మదర్ అంటే ఎప్పుడూ ఇవ్వటం మాత్రమే కాదు, తీసుకోవటం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే, ఎప్పుడు మనం ప్రేమ పంచుతూనే ఉంటాం, సపోర్ట్ ఇస్తూనే ఉంటాం, హెల్ప్ చేస్తూనే ఉంటాం. కానీ అప్పుడప్పుడు తీసుకోవాలి గూడా. ఓకేనా? అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే ఒక ఫ్యామిలీలో ఉంటుందో, చైల్డ్ కేర్ గానీ, ఇంకేదైనా గూడా, అలాంటప్పుడు రికవరీ అనేది ఆ మదర్‌కి చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, అది ఎలా ఉంటుందంటే, మన చుట్టూ ఎన్విరాన్మెంట్‌ని హెల్తీగా మారిపోయేలా చేస్తుంది. ఒక ఎగ్జాస్టెడ్ హీరో కంటే హెల్తీయర్ ఎన్విరాన్మెంట్ ఉన్న మదర్ బెటర్. టుడేస్ మదర్స్ ఎవరు గూడా వీక్ కాదు. అండ్ వాళ్ళు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువే చేస్తున్నారు.
బేబీస్ ఒక్కోసారి చాలా ఘోరంగా ఏడుస్తారు. నాన్ స్టాప్‌గా ఏడుస్తూనే ఉంటారు. ఐ నో దట్ ఫీలింగ్ అండ్ యూ ఆర్ నాట్ అలోన్. సో, మీరు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువగానే చేస్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ, చైల్డ్ కేర్ కానీ, జాబ్ పరంగా అన్నీ మేనేజ్ చేసుకుంటున్నారు. సో, టుడేస్ మదర్స్ ఎవ్వరు కూడా వీక్ కాదు. మీరు చాలా స్ట్రాంగ్. ఒకటేంటంటే మదర్‌హుడ్ అనేది సర్వైవింగ్ ఎలోన్ మాత్రం కాదు. ఓకేనా? సో, మీరు ఐసోలేటెడ్‌గా ఉండకండి. అండ్ అందరూ ఎవరైతే మదర్‌హుడ్‌లో వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అట్‌లీస్ట్ వాళ్ళకి మోటివేట్ చేయకండి. హెల్ప్ చేయండి. హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో మీరుంటే గనక దయచేసి కామెంట్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే తను ఆల్రెడీ చాలా ఎక్కువ మోస్తుంది తనలో. మీరు ఇంకొంచెం దాన్ని పెంచుతున్నట్టు అవుతుంది తప్ప తగ్గించినట్టు ఉండదు. సో, ఏ మదర్ కూడా ఎప్పుడు తన చైల్డ్‌కి ఆర్ తనకి బ్యాడ్ చేయాలని గాని, చేసుకోవాలని గాని అనుకోదు. తన వీలైనంత వరకు తను ఎప్పుడూ చైల్డ్‌ని ప్రొటెక్ట్ చేయాలనే ట్రై చేస్తుంది. తన శక్తికి మించి ఇవ్వాలనే చూస్తుంది ప్రేమను గూడా. సో, వీలైతే సపోర్ట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.